దేశంలో అన్ని రాష్ట్రాల రాజకీయాలలో తమిళనాడు రాష్ట్ర రాజకీయాలు వేరేగా కనిపిస్తూ ఉంటాయి. అక్కడున్న నాయకత్వం కావచ్చు, అక్కడున్న ప్రజల తీరు కావచ్చు, అక్కడ భిన్నంగా అయితే కనబడతా ఉన్నాయి. ప్రజలు మెప్పు పొందారంటే ఖచ్చితంగా వాళ్ళకి పట్టం కడతా ఉన్నారు. ప్రజల నుండి మంచి పేరు వచ్చిందంటే ప్రజలు వాళ్ళు ఏదైనా అనుకున్నారంటే అది ఖచ్చితంగా చేసి చూపెడతారు అనేదానికి మొన్న జరిగిన తమిళనాడు ఎన్నికలే ఒక నిదర్శనం అని కూడా చెప్పుకోవచ్చు. అయితే తమిళనాడు సీఎంగా విజయ్ గారు అయితే మొదటి ఫెయిల్యూర్‌ని కూడా ఫేస్ చేస్తా ఉన్నారనే వాదనలైతే బలంగా వినిపిస్తా ఉన్నాయి. అసలు ఏంటి ఆ మొదటి ఫెయిల్యూర్ అనేది కూడా ఒకసారి మనం డీటెయిల్స్ చూసినట్లయితే తమిళనాడులో టీవీకే ప్రభుత్వం ఏర్పడడానికి ఇటు ప్రతిపక్షంలో ఉన్న అన్నా డీఎంకే నేతలు కావచ్చు, మరియు కూటమిగా ఏదైతే సంకీర్ణ కూటమిగా ఏర్పడిన సిపిఐ, సిపిఐఎం, వీసీకే ఏవైతే పార్టీలు ఉన్నాయో ఆ పార్టీలన్నీ కూడా మద్దతు ఇవ్వడం వల్ల అక్కడ టీవీకే పార్టీ అధికారంలోకి అయితే వచ్చింది. అయితే దాదాపుగా అన్నా డీఎంకే సంబంధించిన ఎమ్మెల్యేలు 25 మంది ఇటు టీవీకేకి మద్దతు ఇవ్వడం, తర్వాత పళనిస్వామి కీలక పావులు కలపడం, తర్వాత ఎవరైతే ఆ టీవీకే పార్టీకి మద్దతు ఇచ్చిరో వాళ్ళు తిరిగి తన మద్దతును ఉపసంహరించుకుంటున్నామని స్పీకర్కి లేఖ ఇవ్వడం, దాదాపుగా 25 మందిలో 20 మంది కూడా మళ్ళీ తిరిగి సొంత గూటికి అన్నా డీఎంకేకి వెళ్తా ఉన్న పరిస్థితి కనబడుతూ ఉంది. అయితే ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలు అన్నా డీఎంకే సంబంధించిన నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. అయితే టీవీకే అధ్యక్షులు 2 స్థానాల్లో గెలిచారు కాబట్టి తను కూడా ఒక స్థానానికి రాజీనామా చేశారు. మొత్తానికి 5 స్థానాల్లో మళ్ళీ ఉప ఎన్నిక ఉండబోతా ఉంది. అయితే టీవీకే పార్టీకి సంపూర్ణ మద్దతు కావాలి అంటే 10 స్థానాలు కావాలి. అయితే ఈ 5 స్థానాలు ఉన్నా కానీ మరింత 5 స్థానాలు లోటుండే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. అయితే అన్నా డీఎంకే నేతల్ని టీవీకే పార్టీ వైపు తీసుకోవడంలో విజయ్ గారు విఫలమయ్యారు అనే వాదనలు అయితే బలంగా వినిపిస్తూ ఉంది. ఇప్పటికే సంక్షేమ కార్యక్రమాల్లో కావచ్చు, రాష్ట్రానికి కావాల్సిన నిధుల విషయంలో కావచ్చు, రాష్ట్రానికి కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, అటు కేంద్ర ప్రభుత్వంతో చర్చలు కూడా చేయడంలో కొంత సక్సెస్ అవుతూ ఉన్నారు. కొంత మార్పు అయితే తమిళనాడులో వచ్చింది. ఆ మార్పుతో దిశగా మరి తమిళనాడులో రాజకీయాలు అయితే జరుగుతూ ఉన్నాయి. కానీ టీవీకే ప్రభుత్వాన్ని కూల్చేయాలనే ఆలోచనతో అక్కడ 2 పార్టీలు కూడా అటు డిఎంకే, అన్న డిఎంకే 2 పార్టీలు కూడా చూస్తూనే ఉన్నాయి. గతంలో డిఎంకే సంబంధించిన నేతలు కూడా 6 నెలల్లో మరి విజయ్ గారి ప్రభుత్వం కూల్చబోతా ఉన్నామనే విధంగా సంకేతాలు, బలమైన సంకేతాలు ఇవ్వడం జరిగింది. ఇటు అన్న డిఎంకే వాళ్ళు మద్దతు ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ వెనుకకు తగ్గిన నేపథ్యం కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో విజయ్ గారు అన్న డిఎంకే నేతల్ని తన వైపు మలుచుకోవడంలో కొంత విఫలమయ్యారు. దాదాపుగా 25 మంది మద్దతు ఇచ్చిన వాళ్ళు కనీసం 15 మంది దాకైనా విజయ్తోని ఉంటే బాగుండేదనే విధంగా చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి. మరి వాళ్ళన్నిటి కూడా అంటే తన వైపు అలా రాకుండా ఉండడానికి గల కారణాలు ఏంటి అని కూడా మనం చూసినట్లయితే ప్రధానంగా క్యాబినెట్లో చోటు దక్కలేదని కొంత అసంతృప్తితో కీలకమైన నేతలకి అక్కడ క్యాబినెట్లో చోటు దక్కుతుందని అనుకున్నారు. కానీ టీవీకే అధ్యక్షులు కీలక నిర్ణయాలు తీసుకొని తన పార్టీకి తనకు మద్దతు ఇచ్చిన పార్టీలకు మాత్రమే కొన్ని మంత్రి పదవులు అయితే ఇచ్చారు. అన్నా డీఎంకే సంబంధించిన నేతలకి ఎటువంటి మంత్రి పదవి ఇవ్వకపోవడంతో కొంత అసంతృప్తి చెందారనే వాదనలు అయితే బలంగా వినిపిస్తూ ఉన్నాయి. మరి చూడాలి ఉప ఎన్నికలలో ఏ విధంగా విజయం సాధిస్తారా, లేకుంటే ఆ 5 స్థానాల్లో ఒక్క స్థానం ఓడిపోయినా కానీ టీవీకే ప్రభుత్వంలో తొందరగా ప్రజల నుండి వ్యతిరేకత వచ్చిందని కూడా బలమైన ఆరోపణలు వచ్చే అవకాశం ఉంది. మరి వీటన్నిటినీ తట్టుకొని విజయ్ గారు మరి ముందుకెలా సాగుతారని కూడా చూడాల్సిన పరిస్థితి కనబడతా ఉంది.